ఒకవైపున అక్కడ యుద్ధం అక్కడ జరుగుతుంటే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్‌ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నాం. మొన్న నోటం ఎందుకు జారీ చేశారంటే విశాఖలో రేపటి నుంచి ఇంకొక నోటం గూడా ఉంది. ప్రస్తుతం అయితే భారతదేశానికి సంబంధించినటువంటిది క్షిపణి పరీక్ష ఏదో జరగబోతుంది. నోటం జారీ చేశారు. రేపటి నుంచి 16 వరకు నో ఫ్లయింగ్ జోన్ విశాఖ ప్రాంతంలో. అంటే విమానాలు తిరగడానికి వీల్లేదు. ఇది వీటికి సంబంధించి పర్మిషన్ లేకుండా. యుద్ధం నేపథ్యంలో మిస్సైల్ టెస్టింగ్ మీద కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. నోటం అంటే కరెక్ట్‌గా అదే చేస్తుంటారు. విశాఖపట్నం తీరానికి 500 కిలోమీటర్ల తర్వాత ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఆ డేంజర్ జోన్‌ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలట్లు, విమానయాన సంస్థలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటం ద్వారా అధికారిక నోటిఫికేషన్ అందజేస్తారు. విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటనే నోటం అంటారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంత వరకు ఆ పరిధిలో పౌర యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారి మళ్లిస్తారు. 13 నుంచి 16వ తేదీ మధ్యలో ఎప్పుడైనా క్షిపణి పరీక్ష ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖలో అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ సామర్థ్యం ఉన్న K4 బాలిస్టిక్ మిసైల్స్ టెస్టింగ్‌ని ఐఎన్ఎస్ అరిగాత్ సబ్మెరైన్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్ష చేసింది. ఈసారి ఏ క్షిపణి పరీక్షిస్తారన్నటువంటిది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.